తులసీదేవియై నమః. ఇంట్లో మొదటిసారి తులసి చెట్టును ఎలా నాటుకోవాలి, ఏ నియమాలను పాటిస్తూ నాటుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా తులసి మొక్కను నాటడం కోసం నేనైతే ఇలా ఒక పెద్ద బండ అరేంజ్ చేసి దాని మీద 4 ఇటుకలను ఇలా పేర్చుకున్నాము. దానిపై ఇలా పెద్ద బండనైతే తులసి కోట పెట్టుకొని ముగ్గులు వేసుకోవడం కోసం పెట్టుకున్నాము. ఇంకా ముందు రోజే తులసి కోటను ఇలా నీళ్ళతో అయితే కడిగేసుకున్నాము. అలాగే పెట్టే ప్లేస్ను కూడా నీట్గా కడుక్కున్నాము. ఇప్పుడు తులసి కోటలో వేయడం కోసం మన్ను తీసుకొని వచ్చుకొని అందులోకి ఇసుకను కలుపుకోవాలి. ఇసుకలు కలుపుకోవడం వల్ల ఇసుక వాటర్ అంతా పీల్చి తులసి మొక్క బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేనైతే ఆ తులసి కోటలో పసుపు కుంకుమ చల్లేసి దానిపై కొద్దిగా ఇసుకనైతే వేసి తరువాత ముందుగా కలుపుకున్న ఇసుక మట్టిని అయితే అందులో వేసుకున్నాను. తులసిని నాటేటప్పుడు ఖచ్చితంగా స్నానం చేసే నాటుకోవాలి. మట్టి దగ్గర పని చేస్తున్నాం కదా అనేసి స్నానం చేయకుండా అయితే నాటద్దు. తులసి చెట్టు చాలా పవిత్రమైనది. సో దాన్ని నాటేటప్పుడు ఖచ్చితంగా శుభ్రంగా ఉండాలి. కాబట్టి స్నానం చెయ్యండి. ఇలా కొద్దిగా మట్టి వేసుకున్న తర్వాత ఇప్పుడు తులసి మొక్కను మా ఆయన చేత అయితే తెంపామండి. ఆడవాళ్ళు తులసి మొక్కలను ఎప్పుడు తెంపకూడదు. అందుకే మా ఆయనతో తెంపించాను. తర్వాత తులసి కుండీలో కొద్దిగా పసుపు కుంకుమ వేశాను. ఇక ఆ తులసి కోట పెట్టే ప్లేస్లో ముగ్గు అయితే వేసి పసుపు కుంకుమలతో అలంకరించుకున్న తర్వాత తులసి కోటనైతే పెట్టేశాము. తులసి కోట పైన పెట్టిన తర్వాతే మొక్కలను నాటుకోవాలి. కింద పెట్టినప్పుడు నాటుకోకూడదు. మనం ఎక్కడైతే తులసి కోట పెట్టాలనుకుంటున్నామో అక్కడ పెట్టే నాటుకోవాలి. ఇలా నాటుకున్న తర్వాత ఇప్పుడు తులసి కోటకు బుధవారము మరియు ఆదివారము డైరెక్ట్గా వాటర్ పోయకూడదు. అందుకే నేనైతే పాలలో నీళ్లు కలుపుకొనేసి తులసి చెట్టుకు పోసాము. నేను కృష్ణ తులసి అలాగే లక్ష్మీ తులసి మొక్కలను అయితే నాటుకున్నాను. ఇక నాటుకున్న తర్వాత మొత్తం ఒక గిన్నెలో పసుపు తీసుకొని క్లాత్ తీసుకొనేసి మొత్తం పసుపుతో అలంకరించాను. పసుపుతో అలంకరించిన తర్వాత లక్ష్మీ తులసికి పసుపు కుంకుమ బొట్లు, కృష్ణ తులసికి కుంకుమ బొట్లు పెట్టాము. తర్వాత తులసి కోట చుట్టూ కూడా పసుపు కుంకుమ బొట్లతో అలంకరించుకున్నాను. ఇలా అలంకరించుకున్న తర్వాత తులసి కోట ఇలా ఉంది. సిమెంట్ మీద పసుపు రాయడం వల్ల ఇలా రెడ్ కలర్లో మారిపోయింది. ఇలా పెట్టగా కొద్ది రోజులకు ఎల్లో కలర్లో అయితే వస్తుంది. మీకు కలర్ కావాలంటే కలర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే పసుపునే పూసుకుందామని అనుకున్నాను. ఇలా మొత్తం అలంకరించుకున్న తర్వాత ఇప్పుడైతే తులసి కోట ముందు స్వస్తిక్ ఓం గుర్తులతో ముగ్గులు వేసి అలాగే చుట్టూ కూడా ముగ్గులు వేసి పసుపు కుంకుమలతో అలంకరించుకున్నాము. ఇలా అలంకరించుకున్న తర్వాత ఆ తులసీదేవికైతే పువ్వులతో అలంకరించాము. ఇలా తులసి కోట చుట్టూ పువ్వులను పెట్టుకొని అలాగే తులసి చెట్టు మధ్యలో మందారం పువ్వులతో అలంకరించాము. నా తులసి కోట ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలా మొత్తం పూలతో అలంకరించుకున్న తర్వాత ఇప్పుడైతే దీపంగా నేనైతే పిండి ప్రమిదను తయారు చేశాను. నైవేద్యంగా అమ్మవారికి బెల్లం అన్నం అయితే వండాను. బెల్లం అన్నంని ఇలా ఆకులో పెట్టాను. దీపం కింద కూడా ఒక ఆకు వేసి పెట్టాను. అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు అగరబత్తీలతో దీపాన్ని అయితే వెలిగించి అమ్మవారికి దీపహారతి అయితే ఇచ్చేసాను. ఇక దీపం అయిపోయిన తర్వాత ఇప్పుడైతే కొబ్బరికాయనైతే కొట్టుకోవాలి.
కొబ్బరికాయ కొట్టిన తర్వాత హారతి అయితే ఇచ్చేశాను. ఇలా నా పూజ అయితే నిర్విఘ్నంగా పూర్తి చేశాను. తులసి కోటను ఏ ఆటంకం లేకుండా నాటుకున్నాను. ఈ తులసి కోటను నేనైతే ఇంటికి గుమ్మానికి ఎదురుగా నాటుకున్నాను. లేవగానే తులసి చెట్టును చూస్తే చాలా శుభ ఫలితాలు ఉంటాయనేసి తులసి చెట్టును ద్వాదశి రోజు బుధవారం నాటుకున్నాను. తులసి మొక్క ఇంటి చుట్టూ ఉండడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీని నుండి వెలువడే ఆక్సిజన్ వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తీరుతాయి. తులసి మొక్క నుండి ఎల్లప్పుడూ ఆక్సిజన్ మాత్రమే వెలువడుతుంది. దగ్గు, జలుబు వంటి రోగాలు వచ్చినప్పుడు కూడా ఈ ఆకులు చాలా ఉపయోగపడతాయి. తులసి మొక్క ఉండడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. ఇంటిపై ఏదైనా నరదృష్టి ఉంటే కూడా పోతుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.